హలో అండి. ఈరోజు మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెండకాయ కర్రీ చూపిస్తున్నానండి. బెండకాయ కర్రీ ఎముకలకి మంచి పుష్టిని ఇస్తుంది, మంచి జిగురు ఉంటుంది. చాలా టేస్టీగా ఉండి బెండకాయ ఫ్రై, రసం, సాంబారు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చట్నీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక 1/2 కేజీ వరకు లేత బెండకాయల్ని తీసుకున్నానండి. ఇలా చూసి తీసుకున్నాను. లేత బెండకాయలు అయితే బాగుంటాయి, కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇదిగోండి, ఇలా బెండకాయలన్నీ మంచి లేతగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయండి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ చూపించేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ బెండకాయ ముక్కలు ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద కడాయిల్లో వేయించుకుంటేనే బాగా వేగిపోతాయండి, ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. చూసి వేసుకోండి మీ రుచికి సరిపడా. అంటే టేబుల్ స్పూన్లు ఒక్కొక్కడికి ఒక్కొక్క సైజులో ఉంటాయి కాబట్టి మీ రుచికి సరిపడా చూసుకొని మీ క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి అలా వేసుకోండి. బాగా కలిసిపోయే విధంగా ఇలా ఫ్రై చేసి 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ ఇలా కుక్ అయిపోయి కనిపిస్తాయండి. ఈవెన్గా కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా తిప్పుకుంటూ 5 మినిట్స్కి 5 మినిట్స్కి అట్లా మినిమం ఇది ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి. 15 to 20 మినిట్స్ అయినా ఈ కర్రీ ఫ్రై అవ్వడానికి. అలా తిప్పుకుంటూ కలుపుకున్నాక లాస్ట్గా టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని వేసుకొని కొంచెం ఇదిగో నేను చూపించిన విధంగా కారం కూడా అప్లై చేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి తీసేసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఉండే బెండకాయ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్ని రకాల ఫ్రైల్లోకైనా, పప్పుల్లోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా, దేంట్లోకైనా కూడా సైడ్ డిష్గా సూపర్ డిష్ అండి ఇది. చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.